Welcome to Music World. శృంగారక్షణంలో అష్టాస్త్రములు కవి కవి సార్వభౌముడు కవిరాజు శ్రీనాథ కవి సార్వభౌముడు శ్రీనాథు తల్లిదండ్రులు వేమాంబ మారేపు జన్మించారు. 15వ శతాబ్దం చెందినవారు. 1320 1435 మధ్య కాలంలో శ్రీనాథులు ఉన్నారు. ఆయన రచనలు శ్రీనాథుల రచనలు మరుతురాట చరిత్ర, సాయివాహన సంస్కృతి, పండితారాజ చరిత్ర, శృంగారనటము, హరిరాసము, భీమేశ్వరనటము, కార్తీకనటము, క్రీడావిరామము, శివరాత్రి మహత్సవం, పల్నాడు విరామములు కావ్యాలు శ్రీనాథులు రాశారు. ఆయన బాల్యంలోనే 14 సంవత్సరాల వయసులో మరుతురాట చరిత్ర కావ్యం రాసి ఆయన ప్రశంసలు పొందారు. శ్రీనాథుడు గిరిరాజు ఆస్థానం నల్గొండ వ్యాపారెడ్డి ఆస్థానంలో కవిరాజుగా ప్రసిద్ధి చెందారు. 18 సంవత్సరాలు విద్యార్థిగా ఉన్నారు. విశ్వరాజ కళాశీల ద్రవీద వరప్రసాద్ శ్రీనాథ్ గౌరవతో ఓడించి నచ్చుడక్క మొదలుపెట్టారు. ప్రౌఢదేవల ఆస్థానంలో విచారకాలు ఘటాలు చేస్తున్నారు. ప్రబంధ కవి శ్రీనాథుడు విశ్వజీవంలో మేటి కథా విషయాన్ని ఉంటాము. ఈ కావ్యము జ్ఞాపకావ్యము నైషికము విశ్వరాజు యొక్క కథ. ఈ కావ్యము సంస్కృతంలో మహాకవి శ్రీహర్షుడు రచించారు. దాన్ని శ్రీనాథ కవి సార్వభౌముడు రచించారు. నరచరిత్ర భారతంలో అరణ్యకాండంలో ఉంది. ఈ కావ్యంలో కల్పించవలసిన అవసరం లేవు. నరమీత గల కాకుండా పోగొట్టిన శక్తి చక్రవర్తి షట్చక్రవర్తిలో వరకు ఈ పురుషుల మధ్య ప్రేమ ఎక్కువై వివాహం ఆలస్యమై ఒకరి పరువు ఒకరు వాకుడు జరిగింది. అదే శృంగారనక్షత్రం. దీన్ని హర్షనక్షత్రం కూడా అంటారు. విశేషోదయ బ్రహ్మాండ మహాపురాణాదయ తాత్పర్యార్థ సిద్ధాంత బ్రహ్మజ్ఞానం సామాన్యమే అని శ్రీనాథుని కోరేది. సరస్వతీదేవి ఎంతో ప్రసాద జ్ఞానంతో నేను తల్లిదండ్రులు ఇచ్చింది. ప్రతి పాఠవాళ్ళకు విశ్వాసం చేస్తూ నువ్వు జ్ఞాపడి ముక్కోడుగా విశ్వాసంలో నిమగ్నుడై ఉంటావు. బ్రహ్మజ్ఞానిగా నువ్వు నీ కళలో నీవు సామాన్యుడు కాదు. నరదమైన చరిత్ర దేహానికి దేవునికి ప్రత్యేక సంబంధము. నరమహారాజు విశ్వదేశ చక్రవర్తి మహావైభవంతో ఖ్యాతిగాంచను. చాలా దాతృత్వం గలవారు. ఒక రోజు విచారమానంలో విహరిస్తుండగా బంగారు హంస పుష్పలను చూశారు. ఒక హంసం పట్టుకునగా ఆ హంస మానవ భాషలో నది ప్రార్థించి నన్ను విడిచిపెట్టండి, మీకు ఉపకారం చేస్తానండి. అప్పుడు మహారాజు విడిచిపెడితే విదర్భదేశ రాజకుమారి దమయంతి గురించి చెప్పింది. అసమాన సౌందర్యవతి మహాభక్తురాలు, ఆమె వివాహం చేసుకోవాలని చెప్పింది. తిరిగి విదర్భ దేశానికి అవసరం చేరుకున్నాయి. అవసరం దమయంతికి చేరుకున్నాయి. దమయంతితో మేము విషయ రాజ్యానికి వెళ్ళాము. తన మహారాజు అందంతో ఎవరు సరికాదు. జయంతుడు, వసంతుడు, నలకోబడులు ఎవరు సరికాదు. నీ గురించి చెప్పాము. వీరెవరు వివాహం చేసుకోమని చెబుతాయి. సరస్వతీదేవి నలుడికి చిత్తామణి మంత్రం ఉపదేశించింది. దమయంతికి కామరూపి ప్రసాదించింది. అగ్ని, వరుణుడు, యముడు, దేవేంద్రుడు దమయంతిని వివాహం చేసుకుని అనుకున్నారు. దమయంతి ఒకరిపై ఒకరికి అనురాగంతో ఆమె మనోభావన పువ్వులు కాని సరిపోరడి చక్కని వాడు భూమిలో ఎవరి కూడా అంటూ ఇష్టం చేసుకుని ఆత్మలో ఊపిడిదారుడు ఒక్కలో గొప్ప నటుండగా ఎవ్వడంగమిచ్చు జడక్షణ నెయ్యముదియ్యమెట్టిదో ఓ చెల్లారా మంత్రంతో సత్తుగా అందగాడి భూమిపై ఎవరు చెప్పండి. తన ఇష్టమైన వారి గురించి దమయంతి నరుడుగాక ఇంకెవరో మెచ్చుకుని మా ప్రేమ ఎంత మధురమైనది అని ఊహించిపోయింది. ఆ వామాక్షి నరుని మనోభావన ఆ వామాక్షి మనోహరాకృతి అమోఘ శస్త్రముగా భూవరం లావణ్యాసు నచ్చరము మై గర్వముని ఇంద్ర జావల్లి సంపైన అస్త్రం బుద్ధి
మహారాజు అది అమేంది మనోహరమైన అందము అమోఘమైన నృత్యముగా మారి అందమైన మహారాజు మనసు తెచ్చి ఊహించిపాడు. తన గట్టి చదువుతో తన పువ్వుల బాణములను తన మహారాజు మనసుకు తగ్గేలా వేశాడు. ఇది సంస్కారంగా రాశాడు. హంసలు వచ్చే హంసలు కాదు. ధర్మశివుడు 40 మంది కల్పకుడు వివాహం చేస్తూ హంసలోకంలో వచ్చి వారికి రాయబారం చేసి ఒకరి దగ్గర ఒకరు అందసంధానం మరణాలను కూడి వారిద్దరిని ఒకటి చేశారు. నరుడు మానవ సృష్టి అయిన వాడు. మహారాజు జ్ఞానంలో బ్రహ్మాంతుడు వారు దమయంతి నడిని దైవగుణము దర్శించారు. రాజులందరూ దమయంతి స్వయంవరానికి ఇద్దరు వచ్చారు. నారదులన స్వయంవరం గురించి విని దేవలోకంలో ఉన్న ఇంద్రుడు వరుడు అగ్ని ఎప్పుడు వచ్చారు. నాగలోకంలో వాసుకి కఠోరుడు మహాసర్పాలు వచ్చాయి. తన మహారాజు స్వయంవరానికి వచ్చినప్పుడు దారిలో ఇతర అగ్ని వరుడు యముడు ఆపేశాడు. మేము దమయంతి వివాహం ఆడతాము, దమయంతిని వివాహం ఆడతాం, నీవు వెళ్ళి మా మాటగా దమయంతి తప్పమన్నారు. దమయంతి దగ్గర ధర్మహారాజు వెళ్ళి ఈ వార్త చెప్తారు. నేను ధర్మహారాజు తప్ప ఎవరిని భరించను అని దమయంతి చెప్పింది. స్వయంవరంలో ఇంద్ర అగ్ని వరుణ ఇప్పుడు నన్ను రూపం ధరిస్తారు. నన్నుతో సహా అందరూ ఒకే రూపంలో ఉంటారు. దమయంతి దేవత అనుగ్రహంగా నన్ను సూచిస్తుంది. దేవతకు బంధం కూడా పడదు, చెమట పట్టదు, పాదాలు భూమిపై ఆనవు. ఈ విధంగా గుర్తించి నల్లి మెడను పురహారం వేస్తుంది. దేవతలు వారిద్దరిని ఆశించి వారి లోకాలకు వెళ్ళిపోతారు. ధర్మహారాజు మంటలలో వెళ్ళి అసూహితలో ఆయన ఎవరు సాటారు. శివుడు అనగా ఈ సర్వజీవుల యొక్క జ్ఞానం. ఆయనే హంస. శివుడే హంసరూపంగా రాయబారం నడిపారు. కానీ మీరు భార్యాభర్తలు అవుతారని హంస చెప్పదు. ఇంద్ర అగ్ని వరుణ యమదేవతలు దమయంతిని వారి లోకాలకు తీసుకువెళ్ళవచ్చు. కానీ వారు నల్లుంచే రాయబారం దమయంతి పంపి నల్ని దమయంతిని వారి చిత్తశుద్ధిని పరీక్షించాడు. తన చరిత్ర నరోపాధ్యాత్మక మహాభారతంలో ఉంది. పారాయణ గ్రంథం పురాణం పంచలక్షణము చెప్పవచ్చు. మొత్తం బంగారు రంగులో కలిసిపోతున్న హంసను నరుడు పట్టుకున్నారు. దమయంతి అపూర్వ ప్రేమ కథ నరచరిత్ర విపద కావ్యం. నరోపాధ్యాయం అంటే హంస రోహిత్యం. దమయంతికి నల అన్న పేరు గల గట్టిని కూర్చైనా చరిత్రలో మాట్లాడుకుంటే అలానే చెవి కొట్టి ఇంటూ ఉండేస్తారు. దీన్ని శ్రవ్యానురాగం అంటారు. బాహుబలి శ్రీనాథుడు బాహుబలి బాహుబలి రాశారు. కానీ మిగతా తన భారతంలో ఉంది. మహారాజుకు పుష్కరుడు అనే స్నేహితులు ఉన్నారు. నల్లిని కుక్కలో ఓడించి రాజ్యాభిషేకం చేశాడు. మహారాజుకు కర్కోటకుడు స్వయంవరానికి అలసమైన వారి ఉపాధి ఎక్కువైనా పోయినందుకు శిక్షిస్తాడు. రాజభ్రష్టుడై నల్ల రూపం మారిపోయి రాజ్యం లేక తిండి వస్త్రం లేక అడవులను చూస్తూ భార్యాభర్తల దూరమై ఉత్పన్నుడైన రాజు దగ్గర పట్టణవానిగా చేరి రాజుకు అశ్వమును అడుగుతూ నేర్పి ఆ రాజ్యంలో సరదాసుకుంటాడు. దమయంతి ఆ విషయం తెలిసి మళ్ళా స్వయంవరం ప్రకటిస్తుంది. అప్పుడు ఉత్పన్నుడు నరుడు అశ్వాన్ని నడిపి ఉత్తరపురాజు వస్తారు. దమయంతి భర్త రూపం మారిపోయినా గుర్తించి ఆయననే స్వయంవరంలో ఎత్తుకుంటుంది. నన్ను రూపం శాపం పోయి యథారూపం వస్తుంది. కథ సిద్ధాంతం అవుతుంది. ఈ కథ శుభాలక్ష్మంలో లేదు, మహాభారతంలో ఉంది. తన దమయంతుల కథ చదివినా వారికి ఆయనవారికి ఐశ్వర్య ఉదాహరిస్తుంది. సర్వేజన సుఖినో భవంతు. నాకు ఈ అవకాశం ఇచ్చిన దారి చంద్రశేఖరరావు గారికి చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటాను. ఎప్పుడు నేను ఇటువంటి సభలో మాట్లాడేది ఇదే మొదటిసారిగా మాట్లాడాను. చాలా తప్పులుంటాయి. నన్ను క్షమించమని కోరుతున్నాను. సభ్యులందరికీ కోరుకుంటున్నాను. ధన్యవాదాలండి. మరి రాజలక్ష్మి గారు మన సభకు వస్తూ ఉంటే ఆమె శ్రద్ధను చూసి మీరు కూడా ఒక వారం ఉపన్యాసం ఇవ్వడానికి ప్రయత్నం చేయండి.